తిరుమలలో జరిగిన ఈ సంఘటన మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి పూజకు కావాల్సిన పూల కోసం ఒక ప్రత్యేకమైన పూల తోట పెంచాలని అనంతాల్వార్ పూల తోటకి సరిపడా నీటి కోసం ఒక చెరువుని తవ్వడం ప్రారంభించారు. అనంతాల్వార్ గడ్డపారతో మట్టిని తవ్వుతూ ఉంటే నిండు చోళాలుగా ఉన్న తన భార్య ఆ మట్టిని గంపలోకెత్తి దూరంగా పడేసేది. ఇదంతా గమనిస్తున్న వెంకటేశ్వరుడు ఒక బాలుడి రూపంలో అక్కడికి వెళ్లి చెరువును తవ్వడానికి మీకు నేను సహాయం చేస్తానని చెప్పాడు. కాని అనంతాల్వార్ దానికి అంగీకరించలేదు. అయినా కూడా అనంతాల్వార్ భార్య తన భర్తకు తెలియకుండా మట్టిని తీసిస్తుంటే ఆ పిల్లాడు ఆ బుట్టను తీసుకుని దూరంగా పడేసి వచ్చేవాడు. ఇదంతా గమనించిన అనంతాల్వార్ ఎంతో కోపంతో ఆ పిల్లాడిపైకి గుణపాన్ని విసిరాడు. ఆ గుణపం పిల్లాడి గడ్డానికి తగలడంతో ఆ పిల్లాడు ఆనంద నిలయంలోకి వెళ్లి మాయమైపోయాడు. ఆ తర్వాత శ్రీవారి గడ్డం నుండి రక్తం రావడం అనంతాల్వార్ గమనించారు. తన తప్పు తెలుసుకుని తనను క్షమించమంటూ స్వామివారిని వేడుకున్నాడు. గాయం వల్ల కలిగే బాధ నుండి ఉపశమనం కోసం స్వామివారి గడ్డానికి తగిలిన గాయంపై చందనం రాసి అలాగే పచ్చకర్పూరాన్ని అద్దేవారు. అలా అప్పటి నుండి స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.